వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం తెలంగాణ అచ్చమైన పచ్చిపులుసు చేసుకుందాం. మా అమ్మమ్మ, నాయనమ్మ, మా అమ్మ అందరూ చేసేది ఇట్లా పచ్చిపులుసు. ఎంతో టేస్టీగా ఉంటుంది తెలంగాణ పచ్చిపులుసు. ఏ కూరలు లేకపోయినా సరే ఇది వేసుకొని తినొచ్చు. అన్నం వండుకొని చూడండి, చింతపండు ఇట్లా పిసుక్కున్నాం. కొంచెం చేసినందుకు చూడండి, ఇట్లా తెల్లగా ఉంటే బాగుంటుంది చింతపండు. పుల్లగా ఉండొద్దు చింతపండు, పులుపు తీపి మిక్సింగ్ అయి ఉంటుంది చూడండి చింతపండు. అదైతే అన్నిటికీ టేస్ట్ బాగుంటుంది. ఈ ఈ 4 రెక్కలు వేసి ఇట్లా నానబెట్టి ఇట్లా ఈ మోడల్గా ఉండాలి. మరీ చిక్కగా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దు. కొత్త చింతపండు కాబట్టి మీకు కలర్ ఇట్లా కనిపిస్తుంది. పాతది అయితే కాస్త రంగు కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ కొంచెం ఉంది కాబట్టి దీనికి 2 పచ్చిమిర్చి, దీన్ని చూడండి ఇట్లా మధ్యలో చాకు పెట్టి ఇట్లా కోసాను, లేకపోతే పగిలిపోద్ది. వీటిని కాసేపు ఇట్లా స్టవ్ మీద పెట్టి కాల్చాలి. అది చూడండి ఇట్లా కొయ్యాలి. కొయ్యకపోతే మీకు చిల్లి మొహం మీద పడతాయండి ఇవి, అందుకని కట్ చేయాలి. ఇదివరకంటే అప్పటి రోజులలో బొగ్గుల పొయ్యిలు ఉండేది, కట్టెల పొయ్యిలు, నిప్పులల్లో వేసేది. ఇప్పుడు నిప్పులు లేవు కదా, అందుకని ఇట్లా స్టవ్ మీద కాల్చుకొని ఇట్లా తొడిమేతో పట్టుకోండి. ఇది కట్ చేయాలి. కట్ చేయడం మర్చిపోవద్దు. కట్ చేయకపోతే పేలిపోతాయండి కాయలు. ఇట్లా సిమ్ములో పెట్టుకొని ఇట్లా నెమ్మది కాల్చండి ఇవి కాయలు. ఇట్లా కాల్చిన తర్వాత బాగుంటాయి. మనం డైరెక్ట్ వేసే కన్నా నిప్పులల్లో వేస్తే, కట్ల పోయి ఉంటే మీరు ఇట్లా నిప్పులల్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనకు నిప్పులు ఎక్కడున్నాయి? చూడండి కాలిపోయినాయి కదా, స్టవ్ ఆపుకుందాం. ఇవి తీసి ఇటు పక్కన పెట్టుకుందాం, చల్లారిపోతాయి. ఈ కాయలు ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసుకుందాం, చింతపండు వాటర్లో, చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళలో వేయగానే చల్లగా అయిపోయింది కదా, దీన్ని ఇట్లా పిసుక్కుందాం. ఇట్లా గట్టిగా పిసికితే ఈ కారం అంతా దీంట్లోకి వస్తుంది. మెత్తగా పిసికేసేయాలి. ఇట్లా కాల్చి పచ్చిమిర్చి ఇట్లా పిసికి దీంట్లో కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చి పులుసు. చూడండి తొక్కలుగా పిసికేసాను. కారం అంతా రసంలోకి వచ్చేస్తుంది. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. అసలైన పచ్చి పులుసు ఇది. చూడండి కలిసిపోయింది. ఇంక ఈ తొక్కలే ఉన్నాయి. ఇవి అన్నంలో తినేసేయచ్చు మనం, బాగుంటాయి అన్నంలో తింటే. తర్వాత దీంట్లోకి కొత్తిమీర, చూడండి ఉల్లిపాయలు ఎట్లా కోసుకున్నాను, చిన్నగా ఇట్లా కోసుకుంటే బాగుంటుంది. ఇట్లా చిన్నగా కోయడం మా వారు కోస్తారండి, మంచిగా కోస్తారు ఇట్లా చిన్నగా. ఈ పచ్చి పులుసుకు ఈ మోడల్ ఇట్లా కోసుకొని ఒక పిరికెడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ తినాలి కదా, మనం ఆస్పిరిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయలని డాక్టర్లు చెప్తున్నారు కదా. ఉల్లిపాయ తింటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోక్కర్లేదు, బ్లడ్ పల్చగా అయిపోద్ది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అని డాక్టర్ చెప్తున్నారు కదా. అందుకని ఈ 2 వేసి ఒక్కసారి ఇట్లా నలగొట్టేస్తే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. ఒక్కసారి ఇట్లా గట్టిగా అదిమితే ఈ రసం కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. చూడండి ఒక 2 ఎల్లిపాయలు పొట్టు తీసి ఇట్లా నలగొట్టాను. తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చేతులు మంచిగా సబ్బెట్టి కడుక్కోండి, లేకపోతే మండుతాయి చేతులు. మనం పచ్చిమిర్చి ఇట్లా పిసికేసాం కదా, మండుతాయి. సబ్బెట్టి కడుక్కోండి. అన్ని గుప్పెడేసాను ఉల్లిపాయలు. నూనె కాస్త ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది పచ్చి పులుసుకి. జీలకర్ర, ఆవాలు సిమ్లో పెట్టుకోండి, పోపు మాడిపోద్ది, చిటపటలాడాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇట్లా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం ఇంగువ,
పచ్చి పులుసుకు ఇంగువ బాగుంటుంది. చూడండి, పసుపు. స్టవ్ ఎండుమిర్చి కాబట్టి స్టవ్ ఆపేసేయాలి. చూడండి, తాలింపు అయిపోయింది. ఇట్లా నూనె కాస్త ఎక్కువే ఉంటే బాగుంటుంది పచ్చిపులుసుకి. ఈ పులుసులో పోసేస్తాం. ఇంకా దీంట్లో ఏమీ కలపొద్దు. పచ్చి పులుసు అంటే అంతే, ఇంకా పొళ్ళు ఏ పొళ్ళు కలపొద్దు. అంతవరకే పచ్చి పులుసు అంటే అంతే. చూడండి, దీనికి సరిపోను సాల్ట్, ఒక్క సగం స్పూను చక్కెర. షుగర్ ఉన్నోళ్ళు చక్కెర వేసుకోక్కర్లేదు, కాకపోతే ఒక్క సగం చెంచాడు అట్లా టేస్ట్ కోసం అంతే, బాగుంటుంది. ఇట్లా కాసేపు కలిపితే కరిగిపోద్ది. మనం అన్నం తినేప్పుడు ఈ తాలింపుతో సహా అన్నంలో పోసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో పచ్చిపులుసు. ఇవాళ చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపటికి కూడా ఉంటుంది, బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు అట్లా అన్ని ఉల్లిపాయలు వేసుకుంటే మంచిది, హెల్త్కి కూడా మంచిది కదా. ఆనియన్స్ అంతేనండి. తెలంగాణ పచ్చిపులుసు, అచ్చమైన పచ్చిపులుసు ఇది. హలో, ఏముండదు. పచ్చి పులుసు గురించి ఇంకొకటి చెప్పదలుచుకున్నా నేను. ఈ పచ్చి పులుసు కాంబినేషన్ ఏంటంటే చికెన్ వండుకొని కంపల్సరీ పచ్చి పులుసు చేసుకోవాలి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అదిరిపోద్ది అన్నట్టు అసలు. టమాటా పప్పు దీని కాంబినేషన్. టమాటా పప్పు మంచిగా అన్నంలో కలుపుకొని ఇదొక 2 గరిటెలు పోసుకొని తింటే అబ్బో అసలు ఎంత బాగుంటుందో. ఆలుగడ్డ కుర్మా, టమాటా పప్పు, చికెను, మటను, వీటి కాంబినేషన్కి అయితే సూపర్గా ఉంటుంది పచ్చి పులుసు. అందరు ఎక్కిరిచి పెడతా ఉంటారు పచ్చి పులుసేనా అని, కానీ దీనికి ఉన్న టేస్ట్ అసలు దేనికి రాదు. అంత బాగుంటుంది పచ్చి పులుసు అంటే. కాకపోతే ఈ మధ్యలో ఏమైందంటే అందరికీ మధ్యాహ్నం పూట పోసుకోవాలి, నైట్ టైం పోసుకుంటే కాస్త దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఎందుకన్నా పడట్లేదు. ఇదివరకు బాగానే పడేది, ఈ మధ్యలో అందరికీ పడట్లేదు. అందుకని మధ్యాహ్నం పూట పోసుకోండి, రాత్రిపూట మానేయండి. ఇప్పుడు దీనికి చూడండి, చికెన్ చేశాను. ఈ చికెన్లోకి నేను పచ్చి పులుసు కాంబినేషన్. చూడండి, చికెన్ ఇట్లా దగ్గరికి చేస్తాను నేను, గ్రేవీలాగా. చూడండి, మ్యారినేట్ చేసిన కూర ఇది. ఇట్లా ముట్టుకుంటే ఇది అయిపోద్ది ముక్క. చూడండి ఇట్లా ఇది కలుపుకొని దీని కాంబినేషను పచ్చి పులుసు. అస్సలు ఎట్లా ఉంటుందంటే తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా చికెన్ వండుకొని అట్లా పచ్చిపులుసు చేసుకోండి, లేకపోతే టమాటా పప్పు చేసుకొని అట్లా పచ్చిపులుసు చేసుకోండి, భలే ఉంటుంది తింటే. అంతేనండి పచ్చిపులుసు చరిత్ర.